కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. గర్భఫల విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలన ఉంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. లోకస్వార్త 3:8. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు దేవుని నమ్ముకున్నావని ఒక పేరే కానీ నీ యొక్క మనసు మారలేదా? దేవుడి సన్నిధికి వెళ్తున్నావు, ఎదుగుతున్నావు అని ఒక పేరే కానీ నీ యొక్క మనసు, నీ యొక్క హృదయం మారలేదా? నీ యొక్క మారు మనస్సును పొందినట్లయితే ఆయనకు ఒక మంచి ఫలం ఇస్తానంటున్నాడు. ఆ ఫలం ఏమనగా ఆత్మఫలములు, ప్రేమ, సంతోషం, సమాధానం దేవునికి ఇద్దామనుకుంటున్నాడు. దేవుని నమ్ముకున్నామని పేరే కానీ నీ కుటుంబంలో సమాధానం లేదా? భర్త మధ్య ప్రేమ లేదా? భార్యాభర్తల మధ్య ప్రేమ లేదా? అత్తకోడల మధ్య ప్రేమ లేదా? ఎప్పుడు అరుచుకుంటూ ఉంటున్నారా? ఎప్పుడు గొడవలు పెడుతున్నారా? సమాధానం కరువైపోయిందా? కాస్త నీ పట్ల కార్యం ఆలస్యం అవుతుందని విశ్వాసం కూడా నీళ్ళు తగ్గిపోతుందా? అవిశ్వాసం వస్తుందా? అసూయ ఉందా? గర్వం ఉందా? ఈ రోజున నువ్వు మారావు పేరుకి, దేవుడి సన్నిధికి వెళ్తున్న ఒక పేరే కానీ నీ మనసు మారలేదా? ఈ రోజున నీ మనసును మార్చుకున్నట్లయితే ఆయన నీకు ఒక ఫలం నీకు ఇస్తానంటున్నాడు. నీ కుటుంబంలో ప్రేమతో నింపుదాం అనుకుంటున్నాడు. నీ సమాధానపరచుదాం అనుకుంటున్నాడు. నీకు విశ్వాసం ఇద్దాం అనుకుంటున్నాడు. నీకు సాత్వికం ఇద్దాం అనుకుంటున్నాడు. ఈ రోజున ఆ యొక్క ఫలము గర్భఫలము కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు నీ మనసుకు కూడా మార్చుకొనిరా, ఆయనకు తగిన ఫలం నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడు బలపరిచిన దేవుడు ప్రభువా, అవునయ్యా, నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా మేము మారుతాం కాదు, మా హృదయములు, మా యొక్క మనసులు కూడా మార్చుకొని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు తగిన ఫలమునిస్తానన్న దేవుడు ప్రభువా, ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.